అదృశ్యమైన, మనకు కనబడడం లేదు ఆయన రాజ్యం, కానీ ఆయన రాజ్యం కొరకు ఆ ధన్యత. ఇది ఎంత గొప్ప భాగ్యం తెలుసా. అందుకే మీరు మోషే జీవితాన్ని మీరు చూస్తున్నప్పుడు కలగబోవు దానిని ఆయన చూసి ఉన్న స్థితిని విడిచిపెట్టాడు. ముందు భవిష్యత్తులో ఆయన పొందబోయే కలగబోవు దాని కొరకు ఆయన ఉన్న రాజరికాన్ని విడిచిపెట్టాడు. రాజకుమారుడు ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. తనకున్న ధనాన్ని కూడా విడిచిపెట్టాడు. తన పొజిషన్ విడిచిపెట్టాడు. నిజంగా దొరికిందా మరి ఆయనకి? కలగబోయే దాని కొరకు సమస్తము విడిచిపెట్టిన, ప్రభుత్వాన్ని తన స్థితిని కోల్పోయి విడిచిపెట్టిన మోషేకు ఆ భాగ్యం లభించిందా? ఎగ్జాంపుల్ లభించింది. మీరు విశ్వాస వీరుల పట్టికలు అనగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే ఆయన పేరు రాయబడి ఉంది. కనానులోనికి ఆయన వెళ్ళకపోయినప్పటికీ నిత్యత్వంలో ఆయన ఉన్నాడు ప్రభుత్వం. హల్లెలూయా. చూడండి ఆ మాటలు 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఆయన గురించి చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, కానీ కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతయు కూడా విశ్వాస వీరుల పట్టిక. ఏంటండి ఇది? విశ్వాస వీరుల పట్టిక. వారి విశ్వాసాన్ని ఎలాగ వారు కాపాడుకున్నారో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. 27వ వచనం చూడండి. 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ముట్టకున్న నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారాలను ఆచరించాడు. మీరు కొంచెం ముందుకు చదువుదాం చూడండి. 24వ వచనం నుండి తెలుగు బైబిల్లో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఏంటండి? ఐగుప్తు ధనము కంటే కలుగబోవు వాటి కొరకు ఆయన తనకున్న స్థితిని విడిచిపెట్టాడు. కలగబోయే వాటి కొరకు తన రాజరికాన్ని, తన ప్రభుత్వాన్ని ఆయన విడిచిపెట్టాడు. అదృశ్యమైన వాటి. ఈనాడు దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చిన మనము, మన దృష్టి పరసంబంధమైనవి, రానున్న వాటి కొరకు మనము నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. మనకు కనబడడం లేదు, కానీ వాటిని మనం పొందుకోబోతున్నాం. అక్కడ మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఈ మోషే అలాగనే చేశాడు. రాజుగా ఉండే ఆ స్థితిని విడిచిపెట్టాడు. ఎందుకు? ఇప్పుడు ఐగుప్తు ధనం గొప్పదా, క్రీస్తు కొరకు నింద గొప్పదా? ఏది భాగ్యం చెప్పండి? ఏది భాగ్యం? ఎప్పుడైనా అబద్ధాలు ఆడకుండా ఉండండి. ధనము కావాలా, నింద కావాలంటే ఏది కోరుకుంటారు? ఏమండి? మీకు ధనము కావాలా, నిందలు కావాలా అంటే ఏం కోరుకుంటారు? నా ధనం ఎట్లుంటుందో చెప్పండి, కరోనా తర్వాత మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటారా? ఫస్ట్ ధనం ఉంటే చెప్పండి, అంతే కదా. ఒకవేళ ఇక్కడ మనకు ధనం వద్దు, నిందనే కావాలనుకున్నా ఈ గేటు దాటిన తర్వాత ఏమైపోతుంది? ధనము విడిచిపెట్టి నింద భాగ్యం అనుకున్నాడు ఆయన. ఏమనుకున్నాడు? అసలు ఉన్న స్థితిని విడిచిపెట్టుకున్నాడు ఆయన. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఇంకొక వ్యక్తి గుర్తుకొస్తాడు. నా వైపు చూడండి మీరు. దావీదు తెలుసు కదా మీకు. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఇంకా ప్రభుత్వానికి రాలే, కానీ సౌలు తన మీద విషపు చూపు చూపినప్పుడు ఆయన పారిపోతాడు. పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు. ఆ గుహ పేరు చెప్పండి.
అదుల్లాము గుహ దగ్గరికి, అదుల్లాము గుహలో ఆయన దాక్కున్నప్పుడు ఆయన యొద్దకు 4 రకాల ప్రజలు వచ్చారు. ఒకరు తన తల్లి ఇంటి వారు, తన అన్నదమ్ములు. రెండవ వారు అప్పులు చేస్తున్నవారు. మూడవ వారు సమాధానం లేని అసమాధానముగా ఉన్నవారు. 4వ గుంపు ఇబ్బందుల్లో ఉన్నవారు. ఎవరి యొద్దకు వచ్చారు? దావీదు యొద్దకు వచ్చారు. వారు దావీదు యొద్దకు ఎందుకు వచ్చారు? అప్పటికి దావీదు ఇంకా రాజు కాలేదు. రాజ్యంలో సౌలు ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్తే వారికి సహాయం దొరుకుతుంది, వారి అప్పులు తీర్చబడతాయి, వారి ఇబ్బందుల నుండి వారు బయటికి రావడానికి. కానీ సౌలును విడిచిపెట్టి వీరు దావీదును ఎందుకున్నారు? ఎందుకంటే దావీదును దేవుడు అభిషేకించాడు. దావీదును దేవుడు దేవుడు దావీదును కోరుకున్నాడు. ఏదో ఒక రోజు ఈయనను ఆశ్రయిస్తే మా అప్పులు తీరిపోతాయి, ఏదో ఒక రోజు మా ఇబ్బందుల నుండి బయటికి రాగలుగుతాం. ఏదో ఒక రోజు దేవుడు చెప్పిన మాట కనబడని అదృశ్యమైనవి రాబో కాలములో వారు ఆ 4 రకాల ప్రజలు దావీదును ఆశ్రయించారు. కనబడని, అందుకే ఈనాడు మనము దేవుని సన్నిధిలోనికి వస్తున్న కనబడ వాటి మీద మనం దృష్టి నిలుపుతున్నామా? కనబడని వాటి కొరకు మనము కోరుకుంటున్నామా? వీటి మీద మన కోరికలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన బిడ్డలకు లేక మీ బిడ్డలకు ఏమి కావాలని కోరుకుంటున్నారు? మీ బిడ్డలు మంచి ఐపీఎస్ కావాలనుకుంటున్నారా? ఐఏఎస్ కావాలనుకుంటున్నారా? ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నారా? ప్రతి తల్లి అలాగే కోరుకుంటారు కదా. మీ బిడ్డలు ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారు? మీ పిల్లలు ఏమండి? ఈ లోక సంబంధంలో, అంటే ఈ లోక ఘనత కొరకు, ఒక పొజిషన్ లో ఉండడం కొరకు ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. దానికి మించి ఏమైనా ఉందా? కానీ ఈరోజు చెప్పబోయే ఒక క్యారెక్టర్ బైబిల్లో కనబడని రాబోయే వాటి కొరకు ఈ తల్లి తన బిడ్డలకు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కోరిక కోరింది. ఆ తల్లికి 2 కొడుకులు, 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలు, 2 మగపిల్లలు. ఈ మగపిల్లల కొరకు దేవుని దగ్గర ఇహలోక సంబంధమైన ఘనత కొరకు ఆమె కోరిక కోరలేదు. కానీ దేవుని రాజ్యములో ఆ 2 కూడా కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఉండాలని కోరుకుంది. సాధారణమైన కుటుంబం కాదు, పేద కుటుంబం అంతకంటే కాదు. ఆ కుటుంబము సంపన్న కుటుంబం, గలిలియా ప్రాంతంలో ఒక ధనిక కుటుంబం. వారి బిడ్డల కొరకు లోకంలో మీరు కోరుకున్నట్లు డాక్టరో, ఇంజనీరో, ఇంకొకటో ఘనత, మనుషుల ఘనత కొరకు, ఈ లోక ఘనత కొరకు బిడ్డల్ని కోరలేదు. కానీ అప్పటి వరకు లేని, చూడని, రాబోవు పరలోక సంబంధమైన రాజ్యము కొరకు దేవుని దగ్గర కోరుకున్నారా? ఆ కోరిక ఏంటంటే, నీ రాజ్యములో నా కొడుకులు, ఒకడు కుడి వైపున, ఒకడు ఎడమ వైపు. ఆ తల్లి పేరే సలోమి. బైబిల్ గ్రంథంలో సలోమి 2 ఉన్నారు. ఒక తల్లి భక్తి ఆకాశానికి అంటింది, ఇంకొక సలోమి ఉంది మూర్ఖురాలికి చెడ్డ పేరు. ఆ పేరు కూడా మనకు తక్కువ. ఈ సలోమి అనే మాట మీరు రాసుకోండి. సలోమి అనగా సమాధానం. ఈ తల్లి సమాధానమైన కోరిక కోరింది. ఆమె గురించి వాక్య భాగంలో కొన్ని మాటలు మీకు చెప్తాను, మీరు వినండి. ఈ తల్లి తన బిడ్డల కొరకు ఇహలోక ఘనత కొరకు అయిన కోరిక కోరలేదు. కానీ పర సంబంధమైన నిత్యము ఉండే అదృశ్యమైన వాటి కొరకు కోరిక కోరింది. ఎంత అద్భుతమైన జీవితం! ఈనాడు మన బిడ్డలు అలాగా ఉండాలి, ఇలాగా ఉండాలి, ఈ లోకంలో పేరు సంపాదించుకోవాలి, లోకంలో అందరూ చూసినప్పుడు నా పిల్లల వైపే లోకం చూడాలని మనం అనుకుంటాం. ఎందుకంటే ఇది మన బలహీనతో మన బలము. మీరే చెప్పాలి. మనకు తెలియకుండానే ఈ లోకంలో పేరు ప్రాఖ్యాతులు మనం వద్దనుకున్నా దేవుని యందు మనం ఉంటే దేవుడు నిలబెడతాడు, ఉన్నతమైన స్థానంలో పెడతాడు. దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఈ తల్లి కోరికిన కోరికలు మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఆశ కనబడడం లేదు. అసలే ఆయనకి రాజ్యం లేదు. రాబోవు రాజ్యము కొరకు
ఈ తల్లి కోరిన కోరిక చరిత్రలో మిగిలిపోయింది. ఆ కుటుంబంలో మీరు తర్వాత చదవండి, సలోమి గురించి ఏ గొడవలు లేవండి. ఆమె పేరుకు తగ్గ జీవితం జీవించి కుటుంబంలో 2 పిల్లలు, భర్త. ఆ కుటుంబంలో ఒక సమాధానకరమైన వాతావరణాన్ని నెలకొల్పింది. గొడవలకు తావు లేదు, సమస్యలు లేవు, దుఃఖం లేదు, అనుమానాలు లేవు. ఆ కుటుంబం అంతటిని కూడా సమాధానపరచడానికి ఈ తల్లి బాగా చొరవ తీసుకుంది. అంత మాత్రమే కాదు, తన 2 కొడుకులను నిత్యత్వములో, ఈ లోకంలో డాక్టర్ ఉంటే కొంతకాలమే, యాక్టర్ ఉంటే కొంతకాలమే, ఇంజనీర్ ఉంటే, ఇప్పుడు యాక్ట్రెస్ చూసారా మీరు, 30 ఏళ్ళు దాటితే వాళ్ళని పక్కన పెట్టేస్తారు. వయసు ఏదో ఒక దశాబ్దం అట్లా మెరుపు తీగలాగా వెలుగుతారు, తర్వాత ఏమైపోతారు? ఆనాటి సినిమా హీరోలు ఏమైపోయారు, హీరోయిన్లు ఏమైపోయారు? ఏమండి, ఈ లోకంలో ఉన్న ఘనత కొంతకాలమే, కానీ నిత్యత్వం ఉండే ఘనత కొరకు ఈ తల్లి కోరింది కోరిక. ఎంత అద్భుతం కదా! రాబోవు ఘనత కొరకు తన బిడ్డలను అలాగ నిత్యత్వంలో నిత్యము ఉండే ఆ స్థానాన్ని, అది కష్టమే, కానీ ఆ తల్లి కోరింది. ఎంత గొప్ప ఆధిక్యత నుండి దేవుని బిడ్డలారా. వారి గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడగలిగితే 20వ వచనం నుండి కొన్ని మాటలు మీ క్షేమం కొరకు చదువుతాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. ఎవరిమే? ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ అసలు ఆమె గురించి తన భర్త జెబెదయి భార్య అని రాయబడలేదు, కానీ జెబెదయి కుమారుల తల్లి. ఎవరి జెబెదయి కుమారులు? యోహాను, యాకోబు. జెబెదయి కుమారుల తల్లిగా సంబోధిస్తుంది బైబిల్. ఒక తల్లి స్థానాన్ని కలిగింది ఈ సలోమి. అక్కడ మీరు గమనించండి, ఆమె వచ్చేసి ఏం చేస్తుంది? తన కుమారులతో పాటు ఆయన యుద్ధకు వచ్చి, ఆయన యుద్ధ కంటే ఎవరు? యేసు యుద్ధకు వచ్చి ఆయనకు నమస్కారం చేసింది. ఎవరు యేసు తెలుసా మీకు? ఎవరు యేసు? దేవుడు, ఓకే, రక్షకుడు. ఇంకా ఎవరు యేసు? పరిశుద్ధుడు. ఇంకా చూద్దాం ఎవరైనా చెప్తారా? ఏమండి? పాపుల రక్షకుడు. ఇంకా ఒక మాట యథార్థంగా చెప్పండి, అబద్ధం ఆడదు. నిజంగా బైబిల్ చదువుతారా మీరు? పురుషులు బ్రదర్స్ చెప్పండి, చెల్లెలు చెప్పండి. ఈ జెబెదయి కుమారుల తల్లి సలోమికి ఈ యేసు ఎవరంటే తెలుసా? ఈ యేసు అక్క కొడుకు, మరియ కొడుకు. వరుసగా ఈ సలోమి చిన్నమ్మైతుంది. చిన్నమ్మ వచ్చేసి కొడుకుకు నమస్కారం చేయంగా చూసారు మీరు ఎప్పుడైనా? చేస్తుందా? ఏమి చూస్తుంది ఈ చిన్నమ్మ? ఆయన దేవుడిగా, ఆయన ఒక రక్షకుడిగా, ఆయనే నిత్యత్వం ఉండేవాడిగా, అభిషక్తుడైన వ్యక్తిగా
ఆయన్ని చూస్తే ఇంకొక మాట మీరు చూడండి, యేసు క్రీస్తు పుట్టిన తర్వాత తల్లి అయిన మరియకు యోసేపుకు మళ్ళీ కుమార్తెలు కలిగినారు. ఆయన మరణించేంత వరకు ఏ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. యేసు క్రీస్తు ఇచ్చారా? ఇవ్వలేదు. ఏ ఒక్కరు కూడా యేసయ్యకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అసలు నమ్మలే, అవమానపరిచారు, గేలి చేశారు. కానీ ఈ తల్లి సలోమి వచ్చేసి ఆయనకు నమస్కారం చేస్తుంది. ఎంత సంస్కారం చూడండి. ఇప్పుడు తల్లి నమస్కారం చేస్తుంటే పిల్లలు కూడా నమస్కారం చేసి ఉంటారు. ఎంత రెస్పెక్ట్ చేస్తుందో చూడండి. ఆయన దేవుడిగా చూస్తుంది. ఏ ఒక్కరు కూడా గౌరవించలే యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు జీవించిన జీవిత కాలంలో ఏ ఒక్కరు కూడా ఆయనకి రెస్పెక్ట్ చేయలేదు. కానీ తన కుటుంబస్తులలో ఈ తల్లి ఆయనకు నమస్కారం చేసి ఆయనకు ఒక మనవి చేస్తుంది. అయ్యా, ఏంటా మనవి? నీ కుడి వైపున నీ రాజ్యముందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. నీ రాజ్యంలో నా కుమారులు ఉండాలి, కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు నా కుమారులు ఉండాలి. అలాగే నువ్వు చేయండి. ఎంత కఠినమైన, ఎంత విచిత్రమైన విన్నపము మీరు చూడండి. ప్రభు ఒక మాట జవాబు సమాధానం ఇచ్చాడు. గద్దించలేదు కానీ, అసలు నేను ఏం చేస్తున్నానో మీకు తెలుసా? నేను త్రాగబోవునది మీరు త్రాగగలరా? మీరు త్రాగబో గిన్నెలోనికి మీరు త్రాగగలరా? వారు చెప్పారు, యోహాను యాకోబు, ఎస్ నేను త్రాగగలమని. ఏంటా గిన్నె? మీరు పై వచనాలు చూడండి. 17వ వచనం చదువుతున్నాను. యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేటుకును అన్యజనులకును ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా. ఇది శ్రమలకు ఏంటి ఎంత కష్టమో తెలుసా? వారన్నారు, నేను ఈ కుటుంబం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకోండి. జెబెదయి వారి తండ్రి పేరు. జెబెదయి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క అనుగ్రహం మాట రాసుకున్నారు. సలోమి అంటే రాసుకున్నారా? సలోమి అనగా సమాధానం. యాకోబు అనగా అర్థం ఏంటో? బదులుగా లేక బడిమ పట్టుకునేవాడు. యోహాను, ఎవరిద్దరు కుమారులు? ఒకడు యాకోబు, రెండో వాడు యోహాను అనగా దేవుని యొక్క వరం, దేవుని అనుగ్రహం, సమాధానం, బదులుగా లేక మడిమని పట్టుకునేవాడు, దేవుని యొక్క వరం. ఎన్ని గొప్ప అర్థాలు! ఆ కుటుంబంలో నిజంగా సమాధానమైన వాతావరణాన్ని ఏర్పరిచింది ఆ తల్లి. దీని గురించి బైబిల్ ఏమని చెప్తుంది అంటే, మొట్టమొదటిగా వీరు యోహాను శిష్యులుగా ఉన్నారు. ఎప్పుడైతే నన్ను వెంబడించు అని యేసు చెప్పిన తర్వాత వారు వెంటనే తమ వలను విడిచిపెట్టి, జీతగాండ్లను కూడా విడిచిపెట్టి, వీళ్ళు ధనిక కుటుంబం, వాళ్ళకి పని వాళ్ళు ఉన్నారు, సంపన్నులు. జెబెదయి అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు రమ్మంటే వీరు ఒక నిమిషం ఆగండి అని చెప్పలే, ఆలోచన చేసుకుని చెప్తామని చెప్పలే. తండ్రి చూస్తున్నాడు. ఇంత ఆస్తి, కొన్ని ఇప్పుడు లెక్కలు చూస్తే కొన్ని 100 కోట్ల ఆస్తి. ఎంత ఆస్తి సంపాదించిన బిడ్డలకే కదా. ఈ ఆస్తి అంతా ఏమైతుంది రా మీరు వెళ్ళిపోతున్నారు. జెబెదయి అడ్డగించలే. జెబెదయి అడ్డగించకుండా చక్కటి జీవితాన్ని జీవించిన తల్లి సలోమి. ఒక్కరోజు ఏర్పాట, ఒకరోజు సిద్ధపాట కాదు కదా. ఒక వ్యక్తితో నేను వెళ్తున్నాను, యేసయ్యతో వెళ్తున్నా అంటే దేని కొరకు వెళ్తున్నారు? సుఖపడ్డానిగా కాదు కదా.
వాళ్ళను కూడా జీవన ఆధారం కూడా విడిచిపెట్టారు. వాళ్ళ గురించి జీతగానం యుద్ధం అవన్నీ విడిచిపెట్టి జెబెదయి అలాగనే చూస్తూ ఉండిపోతున్నాడు. అరే, ఇదంతా నేను సంపాదించింది ఎవరి పాలవుతుంది? మీ కొరకే కదా నేను కష్టపడింది. మీరేమో ఆయనతో వెళ్తున్నారు, ఇదంతా ఎవరికి అని క్వశ్చన్ చేయలేదు జెబెదయి. మనం అంటాం కదా మన పిల్లలకి, ఈ ఆస్తి అంతా నీదేరా. మన పిల్లలకి మనం సంపాదించేది ఇచ్చేది ఏంటండి? ఈనాడు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరేదైనా కోరుకొని మీ బిడ్డలకు ఇవ్వాలంటే మీ బిడ్డలు మీకు విలువైన వాళ్ళేనా? మీ బిడ్డలు మీకు విలువైన వారేనా? చెప్పండి. మాట్లాడరా? ప్రేమిస్తున్నారా? మీ పిల్లలు మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా లేదా? అది చెప్పండి. వారికి ఏదైనా ఇవ్వాలా ఇవ్వకూడదా? తరగనిది నిత్యం ఉండేది మీ బిడ్డల కొరకే. లయము కానటువంటిది మీ బిడ్డల కొరకు ఇవ్వండి. మీరు ఇచ్చేది ఏదైనా ఉంది మీ బిడ్డల కొరకు అంటే, వాడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అయిపోయింది, కరిగిపోయింది అని మాటలు వినబడకుండా నిత్యము ఉండేది, నిత్యము నిలిచేది ఇవ్వండి. ఈ జెబెదయి అలాగనే బహుశా అనుకొని ఉంటాడు, ఇంత ఆస్తి, నేను ఇంత ప్రయాసపడ్డాను, ఇదంతా ఎవరికి రా? మీరేమో వెళ్ళిపోతున్నారు. ఇద్దరే కదా నా కొడుకులు, మీరేమో వెళ్ళిపోతున్నారు. ప్రశ్నించలేదు, అడ్డగించలేదు. ప్రభువుతో వారు వెళ్తున్నప్పుడు ప్రశ్నించలేదు, ఆయన అడ్డగించే ప్రయత్నం కూడా మనకు చేయలేదు. మనం ఏం చేస్తాం ఇప్పుడు? చర్చి ట్యూషన్ అంటే ట్యూషన్కి పంపిస్తారా, చర్చికి పంపిస్తారా? ఏమన్నా నవ్వుతున్నారంటే ఉంది. తాత్కాలికమైన వాటి కొరకు బిడ్డల్ని మనము మరి ఇంపార్టెన్స్. కాలేజ్ ఉంది, చర్చికి వస్తారా, కాలేజీకి వెళ్తారా? చెప్పండి, వస్తారా? రావాలని ఉంటుంది కానీ వస్తామా? అన్ని అబద్ధాలు. ఆదివారం ఒక్కసారి అంటే మనకు అర్థం కావడం లేదు. మనకు ఏది ముఖ్యమైనదో, ఏది నిత్యం ఉండేదో, ఏది శాశ్వతమైనదో, ఏది నిత్యము దేవునితో క్షయము కానిటువంటిదో ఆ సత్యం మనం అర్థమైతే వాటి కొరకు మన బిడ్డల్ని పెంచుతాం, వాటి కొరకు మన బిడ్డలను సిద్ధపరుస్తాం. ఈ జెబెదయి అలాగనే చేస్తాడు. ఒక్క మాట కూడా చెప్పలేదు. మనం అనుకుంటాం, ఏం చేస్తామంటే ఊరు విడిచిపెట్టేసి హైదరాబాద్ నగరంలోకి వచ్చి బాగా సంపాదించి, ఇదిగోరా ఈ బంగ్లా. దేవునికి బిడ్డల్లో సరి అయిన భక్తిలో వాడు పెంచకపోతే ఒకటే రాత్రి వాడు ఆ బంగ్లా అమ్మేసుకొని ఏదైనా చేస్తాడు. ఇంత ప్రయాసపడి ఇంకేం అర్థం కాని పరిస్థితుల్లో మన ఆలోచనలు చూడండి ఎలా ఉంటాయి. ఈనాడు ఒకసారి మీరు గుర్తుపెట్టుకుని ఏం పెట్టారా, ఈ విలువైన ఆస్తిని పెట్టుకొని ఇదంతా మీ కొరకే కదరా, మీరు ఎక్కడికి వెళ్తారు నన్ను విడిచిపెట్టి అనలే, క్వశ్చన్ చేయలే ఆయన. అందుకే తన పేరుకు తగ్గట్టు బ్రతికాడు జెబెదయి. నీకు గుర్తుకొస్తుందా? ఎలీషా గొప్ప ప్రవక్త కదా, మన ఎలీషా గారు, బైబిల్లో ఉన్న ఎలీషా గొప్ప ప్రవక్త కదా. ఎప్పుడైతే దేవుని ఏర్పాటులో ఆయన పిలిచినప్పుడు ఎన్ని అరకలు? 12 అరకలు, 225 ఎకరాలు భూస్వామి. ఒక ఎకరం ఉంటే చాలు కదా మనకి ఇప్పుడు హైదరాబాద్లో. ఒక ఎకరం ఎందుకండి, 4-5 సెంట్లు ఉన్నా సరిపోతుంది కదా. 225 ఎకరాలకు ఆస్తిపరుడు. ఒకటి అడిగాడు, నేను వెళ్ళేసి మమ్మీకి చెప్పేసి ముద్దు పెట్టుకుని ఏం చెప్పుంటాడు? వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి ఎలీషా ఏం చెప్పుంటాడు? ఈనాడు చాలా మంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు బైబిల్, కానీ బ్రతుకులు పేర్లకు తగ్గట్టు ఉండదు. అది విషాదం. మన జీవితాలు పేర్లకు
తగిన జీవితం జీవిస్తే బ్యూటిఫుల్ లైఫ్. కానీ ఆయన వెళ్ళాడు, ఏమి చెప్పుంటాడో, ఈ 12 అరకలు ఎవరి కొరకు, 225 ఎకరాలు ఎవరి కొరకు? నేను ఇంకా రాను, ఏమైనా చేసేసి నేను తిరగలేదు, నేను తిరగలేదు. వాటి లైఫ్ కదండి. ఎందుకొరకు వెళ్తున్నారు వీళ్ళంతా? ఉన్న ఆస్తిని విడిచిపెట్టుకొని, ఉన్న అంతస్తుని పొజిషన్ అంతా విడిచిపెట్టుకొని, మోషే మొదలుకొని ఈ యాకోబు యోహాను ఎవరి కొరకు ఇంత ఆస్తి విడిచిపెట్టుకొని, పనివారిని విడిచిపెట్టుకొని శ్రమ పొందుట భాగ్యం అనుకుంటున్నారు. ఈనాడు మన జీవితంలో దేవుని బిడ్డలారా, వేటి కొరకు మనం దేవుణ్ణి కోరుతున్నాం? కోరికలు, రక్తమ్మ కోరికలు ఉంటాయి కదా, అట్లాంటి కోరికలు ఏమైనా కోరుతున్నావా దేవుని సన్నిధిలో? ఈ మధ్యలో సేవకులు కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి. 4 పిల్లలు ఉన్నాను అనుకోండి, 3 పిల్లలు ఉన్నారు. ముగ్గుట్లో మీ మాట ఒకటి వినట్లేదు. ఏం చేస్తారు అని? కనీసం 10 కూడా పాస్ కాలేదు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా మాట వినడం లేదు, వీడు సేవకి ఇచ్చేస్తాడు. 10 తప్పినోడు సేవక? నీ మాట వినడోడు సేవక? నీ తల్లిదండ్రుల మాట వినడం లేదు, పాస్టర్ల మాట వింటాడు వాడు. శ్రేష్టమైనది ఏంటి? శ్రేష్టమైనది బాగా కష్టపెడితివి, సంపాదిస్తేవి, బిడ్డని ఉన్నతమైన యూరోప్లోనో, ఆఫ్రికాలోనో, అమెరికాలోనో పెడితివి, నీ బాగోగులు చూసుకునే దిక్కు కూడా లేదు. ఈనాడు మనం ఒకటి సత్యం గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డలారా, ఒక మాదిరికరమైన జీవితం యేసుక్రీస్తు అలాగనే జీవించాడు, పౌలు కూడా అలాగనే జీవించాడు. అందుకే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. ఏంటి ఆ పోలిక? నాకు ఏవేవి లాభకరములై ఉన్నావో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టం. ఏదైనా నష్టం చేసుకున్నారా క్రీస్తు నిమిత్తం? మనకు పనికిరానిది దేవునికి. ఆఫరింగ్ బాక్స్ లో చూడాలి, చినిగిపోయిన నోట్లు. కరెన్సీలో కూడా మీకు 500 బ్యాన్ అయింది కదా, బ్యాంక్ దివాలా ఎత్తేసిన తర్వాత కూడా కరెన్సీ మన చర్చిలోనే, మన ఆఫరింగ్ బాక్స్ లోనే వచ్చేసినాయి. మనకు ఉపయోగం లేని దేవునికా? మనకు పనికిరానిది దేవునికా? వీడు నా మాట వినడం లేదు కాబట్టి వీడు దేవుడికి, నీ మాట వినడంలో నీ మాట దేవుడికి ఎలా పనికి వస్తాడు? మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకుంటున్నామా మనం? యేసు యుద్ధకు వస్తే లాభం వస్తుందని వస్తున్నారా? యాకోబు యోహానును చూసి నేర్చుకోండి. ఈ లోకంలో మీకు లాభం లేకపోయినా వారి నిత్యత్వం కొరకు ప్రయాసపడ్డారు. ఎంత గొప్ప ఆధిక్యత తెలుసా? ఈ యాకోబు యోహానులకున్న ప్రత్యేకతనే వేరండి. ఎప్పుడు యేసుతో 3 శిష్యులు ఉండేవారు. ఇంకొక ఆయన పేరు చెప్పండి, యాకోబు యోహానులు కాకుండా పేతురు. వెరీ గుడ్. మీరు యాయీరు కుమార్తె, మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూడగలిగితే, యాయీరు కుమార్తె మరణించిన ఎవరిని తీసుకెళ్లాడు? 12 మంది శిష్యులను విడిచిపెట్టి ఈ 3 తీసుకెళ్ళి, యాకోబు యోహాను పేతురు. ఇంకొక సందర్భం గుర్తుకొస్తుందా? రూపాంతర కొండ వైపు ఎవరు తీసుకెళ్లారు? పేతురు, యాకోబు యోహాను తీసుకెళ్లారు. గెత్సెమనే తోటలో ప్రార్థనలోకి ఎవరిని తీసుకెళ్లాడు? పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి వాళ్ళు. నాకు ఏవేవి లాభకరములు, వారి వలను విడిచిపెట్టారు, ఆస్తిని విడిచిపెట్టారు, వారి పని వారిని కూడా విడిచిపెట్టారు.
పనివారిని కూడా వారు విడిచిపెట్టారు. అందుకే యోహానుకు ఒక పేరుంది, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఆ తల్లి ఎలా పెంచింది? ఒక బాణంలాగా తయారు చేసింది. దేవుని కొరకు ఒక శ్రేష్టమైన బాణముగా తయారు చేసింది ఆ బిడ్డలు ఇద్దరిని కూడా. ఈ లోక ఘనత కొరకు బిడ్డలు పెంచలే. ఈ తల్లులు ఏం చేస్తారు? మీ పిల్లల కొరకు, మా పిల్లలు బాగా ఉండాలి. ఏం చదువుకుంటారు? చదువుకో. ఆడపిల్లలు అయితే మరి ఇంకెక్కడ పోయి ఇక్కడ బాగా చదువుకొని అక్కడ పోయి ఏం చేస్తారు? ఈ మధ్యలో చూడండి, కొంతమందికి ఏం చేస్తారంటే కనీసం అవన్నీ ఇప్పుడు పుల్పిట్ మీద చెప్పడానికి వీలు కాదు, కానీ బైబిల్ స్టడీకి రండి చెప్తారు. ఎంత జ్ఞానం అయిపోయినారండి. ఒక సందర్భం చూడండి, ఈ యేసు క్రీస్తుతో పాటు ఈ శిష్యులు సమరయ పట్టణానికి వెళ్ళారు. సమరయ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ సమరయ ప్రాంతము వాళ్ళు చేర్చుకోకపోతే యాకోబు యోహాను ఏమంటాడు తెలుసా? ప్రభువా, నువ్వు సెలవిస్తే, నువ్వు అవకాశం ఇస్తే ఆకాశం నుండి మేము ఏం కురిపిస్తాం? అగ్ని కురిపిస్తాం. వారికి ఒక పేరు కలదు, ఉరిమిడి వారు, మెరుపు పుత్రులు, బోయ నెర్గిస్. ఎంత ఆధిక్యత అండి వాళ్ళకి, ఎంతటి ప్రభావం, ఎంతటి విశ్వాసం, ఎంతటి ధైర్యం వాళ్ళకి. మనం ఏం తెప్పిస్తాం? ఆకాశం నుండి అగ్ని. మన తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించడం తప్ప ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మెరుపు పుత్రులు. మీరు మార్కు సువార్త 3:17, లూకా సువార్త 9:54-55 వచ్చిన తర్వాత చదువుకోండి. దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి. రానున్న రాజ్యము కొరకు ఈ తల్లి విన్నపం చేస్తుంది. రానున్న రాజ్యంలో నా పిల్లలు ఉండాలి, నిత్య మహిమలో, నిత్య ఘనతకు నా బిడ్డలు ఉండాలి. ఈనాడు పిల్లల్ని పెంచే విషయాలలో తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతున్నారు. అన్నింటికి మనం టైంకి వస్తాం, మందిరానికి తప్ప. భక్తి జీవితంలో రాజీ పడుతున్నారు తాత్కాలికమైన వాటి కొరకు. మీరు చూడండి, ఎబ్రీ పత్రిక ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 24వ వచనం, 11వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి దయచేసి. మోషే పెద్దవాడైన తరువాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలియనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కలగబోవు బహుమానము. అల్పకాలము పాపబోదు. ఏముంది చెప్పండి? మన చేతిలో డబ్బులు ఉన్నంత వరకు మన గుండె ధైర్యం వేరే ఉంటుంది. ఏమి దిక్కు, కనీసం పక్కడు కూడా దగ్గరికి రానప్పుడు నీవే దిక్కులే అన్నా నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు వస్తారు. మంచుకున్నప్పుడు రాడు, బలం ఉన్నప్పుడు రాడు. వాడు మందిరానికి ఎప్పుడు వస్తాడు? కాలు ఇరగొట్టబడాలి, దున్నబడాలి, సమస్యల కొలిమిలో పోయి. కొన్నిసార్లు ఏం చేస్తాం, మనకున్న స్థితిని బట్టి బాగా నేనే కొన్నిసార్లు ఏమన్నా ఒకవేళ అవకాశం వచ్చింది అనుకోండి, ఇక నా అంతా అది లేదనుకుంటాను, విర్ర వీగుతా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఐగుప్తు ధనము విడిచిపెట్టాడు, క్రీస్తు కొరకు నింద అది భాగ్యం ఎంచుకున్నాడు. నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీకు ధనము కావాలా నిందలు కావాలంటే? ధనమే. నిందలు ఎవరైనా మిమ్మల్ని తిడితే ఊరుకుంటారా? రెండు తిట్టేసి వస్తారు. అరే దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో ఈ లోక అల్పకాలము పాపభోగము కొరకు మనం బ్రతకూడదు. రాబోవు బహుమానం కొరకు ఆయన నిష్ఠగా బ్రతికాడు. రాజకుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. బైబిల్ మీరు బాగా చదవండి. తల్లి అయిన సలోమి గురించి చదువుతా ఉంటే అనేకమైన విషయాలు. కలగబోవు వాటి కొరకు దృష్టి పెట్టింది. నీ రాజ్యం అందు అప్పుడే లేదు రాజ్యం ఆయనకి రాజ్యం ఉందని నమ్మింది ఆ తల్లి. తన బిడ్డలను ఇంకొక మాట, జబదయ్యుడు తన భర్త కూడా అడ్డగించలే. కానీ ఇంకొక మాట వినండి, ఆ భర్త ఇంత మంచోడో తెలుసా, తన ఆస్తి మొత్తం అమ్మేశాడు.
అమ్మేసి ఏం చేసింది తెలుసా? సలోమికి ఇచ్చాడు, తన భార్యకి ఇచ్చి, ఇదిగో నువ్వు ఏసైతో పోతున్నావు కదా, సేవలో ధనం అవసరం ఉంటుంది కదా, సేవకు ఖర్చుకు వాడుకో, దేవుని సేవకు నీ ధనము ఖర్చు పెట్టు. ఎంత గొప్ప తండ్రి చూడండి. సలోమి గురించి మీరు బాగా చదవండి దేవుని బిడ్డలారా. ఆమె శ్రమ కాలంలో కూడా ప్రభుత్వం ఉంది, శిలువ మరణమప్పుడు ప్రభుత్వం ఉంది, పునరుత్థానం అప్పుడు కూడా ప్రభుత్వం ఉంది, తర్వాత యేసుక్రీస్తుకు ఉపచారము చేయటంలో కూడా, పునరుత్థానం తర్వాత కూడా ప్రభువులో ప్రార్థన చేయువారిలో, ప్రభువుకు పరిచర్య చేయువారిలో సలోమి ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత. మనమేమో ఏదైనా పరిచర్య చేస్తే కొంత చేసి ఇంకా మన లిస్టే చెప్తా ఉంటాం, అదే అరిగిపోయిన క్యాసెట్ లాగా ఉంటే అదే చెప్పుకొని తిరుగుతూ ఉంటాం. నేను ఇది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇది చేశాను. మన సంపాదన గురించి చూడండి దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టి, ప్రతిఫలముగా అదృశ్యమైనవి 27వ వచనం చదవండి. అదే 11వ అధ్యాయం 27వ వచనములో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన అదృశ్యమైన కనబడని వాటి మీద దృష్టి. ఈ కనబడుతున్నవన్నీ కనుమరుగైపోతాయి ఒకరోజు. వీటి కొరక మన ప్రయాసం. మీకు ఒక సత్యం చెప్తాను వినండి. మనం చూస్తున్నది ఏది శాశ్వతంగా ఉండేది కాదు. కనబడని రాజ్యము కొరకు, కనబడని మహిమ కొరకు మనము ప్రయాసపడాలి. దాని కొరకు మనము ఈ లోకంలో సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిఫలముగా అదృశ్యమైనవి, అదృశ్యమైన వాటి ఒక దినం అది శాశ్వతం. నాకు ఒక సత్యం బాగా చదువు. అందుకే ఈ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళతోనే ప్రాబ్లం, ఆఫ్ క్రిస్టియన్స్ తో, ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళతోనే సమస్య. ఏంటి సమస్య తెలుసా? వాళ్ళకు పూర్తిగా తెలిస్తే దేవుని విడిచిపెట్టదు, తెలిసి తెలియనట్టు ఏదో రావాలి కదా మందిరానికి అన్నట్టు. దానివల్ల ఏం లాభం చెప్పండి? బహుమానం పొందడానికి మనం ప్రయాసపడాలి. జీతం కొరకు మనం పని చేయాలి, సంపాదన కొరకు వ్యాపారం చేయాలి. ఏదో చేస్తున్నాను, పోయినాను అమ్మాయి ఎట్లా కుదురుతుంది? అమ్ముడు పోయేంత వరకు వ్యాపారం చేయాలి, పని అయ్యేంత వరకు నీ పని కనబడాలి, అప్పుడే జీతం వస్తుంది నీకు. దృశ్యమైన వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు. నిత్యత్వం ఒకటి ఉంది. వస్తానన్న విభుడు మనకు రాక మానడు, ఖచ్చితంగా రాబోతున్నాడు. నిత్య రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉంది. సియోను మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ నిలువరమైన పట్టణము కొరకు మనము వెళ్ళబోతున్నాం. అక్కడ మన స్థానం ఏంటి, ఇక్కడ మన స్థానం సంగతి పక్కన పెట్టండి. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మనం వెంపలాడుతున్నాం? దేని కొరకు మనం కష్టపడుతున్నాం? ఇంత భక్తి చేసి గురిలేని ప్రయాణమేనా? గమ్యము చేరని ప్రయాణమేనా? ఒకసారి మనం అది ఆలోచన చేయాలి. అది చేరుకునేంత వరకు, దాని కొరకు పొందుకునేంత వరకు గురి యొద్దకు మన పరుగు, మన ప్రయాసం, మన పని. బైబిల్ గ్రంథంలో వారి గురించి అనేక మాటలు రాయబడి ఉంది. నిజంగా ఆ మాట చూడండి. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగుతున్నా అంటే వాళ్ళు ఏమన్నారు? ఎస్, మేము త్రాగగలమని. ఎంత ఘోరమో తెలుస్తుంది ఏమిటారా? పెద్ద కుమారుడు యాకోబు పెద్దవాడు మొట్టమొదటి హతసాక్షి అయిపోయాడు. అది చిన్న వయసు. తన తల తెగగొట్టే పడేంత వరకు ఆయన వెంబడించాడు. చిన్న శ్రమ వస్తేనే మనకు, చిన్న శ్రమ, క్రీస్తు కొరకు నింద, ఏం నిందలు అనుభవిస్తున్నాం చెప్పండి? ఓ మోకాల ప్రార్థన రాదు, ఓ స్తుతి కూడిక రాదు, ఓ చేతులెత్తి ప్రార్థన చేయడం రాదు, జీవితాలను మార్చుకోవడం రాదు. ఏం చేస్తాం? ప్రభు కొరకు ప్రయాసపడి మనం ఉదయం సాయంత్రం ఏమి ఇంట్లోనే కూర్చొని రావచ్చుగా. చూడండి, మొట్టమొదటి హతసాక్షిగా తన తల తెగొట్టేసుకున్నాడు.
చావడానికైనా సిద్ధమైపోయింది. కన్న తల్లి తన కుమారులు హతసాక్షులు అయిపోతున్నారు. ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? ప్రభు సేవకు అంత ఆశామాషయ. ఈనాడు సేవకులు అంటే విలువ లేదు. మీరు ఈ డూప్లికేట్లను పక్కన పెట్టండి. డూప్లికేట్లను చెత్తలను పెట్టుకుని మిగిలిన వారు మీరు ఆ చూపుతో చూడవద్దు. ఎందుకంటే మీరు ఆ చెత్త ఆలోచన రావద్దు. మీకు జీవితాలను త్యాగం చేసుకొని, ఎవరాన్ని త్యాగం చేసుకొని వారు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడనివ్వండి. వారికి ప్రతిఫలము ఇక్కడ లేకపోయినా, ఏమీ లేకపోయినా దేవుడు వారికి ఇస్తాడు. వారికి సహకరించండి, సహకారులుగా ఉండండి, ఉపచారం చేసేవారిగా ఉండండి. సలోమి జెబెదయి తన ఆస్తి మొత్తం అమ్మేశాడు. ప్రభువుకి ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడా? కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికి ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు. దేవునికి ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటున్నామా? దేవునితో చెలగాటలా, నిప్పుతో మనం తమాషాలా ఆడేది? నేనే ఉన్నాను. నేను అదే అంటున్నా, 2009 నుండి మనమే కదా, మనము కాకపోయినా నేనే గార్లు నిలబెట్టి వాడుకుంటాడు. ఎవరిని ఎట్లా పెట్టుకుని వాడుకుంటాడో మనకు తెలియదు. దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రివిలేజ్, ఆధిక్యత కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి, అంతే, నడిచాలి, అంతే. ఏం చేస్తాడో తెలియదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు మనకు. అందుకే జెబెదయి ఏమన్నాడు, ఈ ఆస్తి అంతా కూడా, విస్తారమైన ఆస్తి అమ్మేసి సలోమికి, అమ్మాయి దగ్గర పెట్టుకో. యేసు వెంబడించిన గలిలయ ప్రాంతపు శిష్యురాలు సలోమి పరిచర్యలో ప్రభువుకు సహకరించిన గొప్ప ఉపచారం చేసింది. ఎక్కడ చెప్పుకోలేదు. ప్రభువు ఆమె చెప్పుకోలేదు కాబట్టి ఆమె గురించి ప్రభు చెప్తున్నాడు. చెప్పండి గట్టిగా. మనం చెప్పుకోకూడదు. మన గురించి ప్రభు, మన మాటలు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటముగా అయిపోయింది. ఆమె కిరీటం అయిపోయింది. భర్త తీర్మానం తీసుకోండి. నీ సంపాదన హాస్పిటల్ పాలవుతుందా? సంపాదన దేవుని కొరకు, మహిమ కొరకు, దేవుని రాజ్యం కట్టబడడం కొరకు ప్రయాసపడుతున్నావా? అది నువ్వు గుర్తుపెట్టు. దేవునికి స్తోత్రం కలుగును. చివరిగా యోహాను మీరు చూడండి, ఆయన 90వ ఏట అనగా మంచి వృద్ధాప్యమందు హతసాక్షి అయిపోయి, చివరి హతసాక్షి. నిజంగా యోహానే లేకపోతే ప్రకటన గ్రంథం మనకు లేదు. పద్మాసు దీపంలో పరవశుడైపోయిన యోహానే లేకపోతే ఈనాడు ప్రకటన గ్రంథం మనకు లేదు. అంత గొప్ప ఆధిక్యత ఆ సలోమి ఎంతగా పెంచి ఉంది ఆ తల్లి పిల్లల్ని. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు చెప్పండి తల్లులు, తండ్రులు? జెబెదయి లాగా మీరు ఉండాలి, సలోమి లాగా మీరు ఉండాలి. అది దేవుని చిత్తం. సలోమి సమాధానకరమైన జీవితాన్ని జీవించింది. తన కుటుంబాన్ని అలా కట్టుకుంది, తన బిడ్డలను అలా పెంచింది. తర్వాత మీరు ఆ వాక్య భాగం చదవండి. యాక్చువల్ గా ఈ యోహాను యాకోబు వచ్చేసి రికమెండేషన్ కొరకు వచ్చారు. అమ్మా ఒకసారి చెప్పు. ఆమె తర్వాత వచ్చేసింది. అంటే ఆమె చెప్పే వింటే ఆ పిల్లలు కూడా అలా పెరిగారండి. చూడండి, ఈనాడు మన పిల్లలు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు. సలోమి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన బిడ్డలిద్దరినీ కూడా నిత్యత్వంలో చూస్తుంది. ఈ లోక ఘనత కొరకు బిడ్డల్ని పెంచలే,